Hello friends, welcome to Profit Smart YouTube channel. Friends, ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఎక్స్క్లూజివ్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసే స్టాక్స్ ఏంటి అండ్ ఈచ్ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటి అనే విషయాలు మనం కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఆల్రెడీ మనం ఐటీ సెక్టర్ గురించి, ఆటోమొబైల్ సెక్టర్ గురించి, బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఆల్రెడీ మనం ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూసి ఆ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని లాంగ్ టర్మ్లో మనం చెప్పిన ప్రైస్ పాయింట్స్ దగ్గర ఎక్వైర్ చేయడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియోలో కూడా మరొక ఎక్స్క్లూజివ్ సెక్టర్ని కవర్ చేయబోతున్నాము. సో రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్న సెక్టర్ మనం చూసినట్లయితే మెటల్ సెక్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మెటల్ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటి, యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఏ ప్రైస్ పాయింట్స్ దగ్గర మెటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మెటల్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్లో వెరీ షార్ప్ ర్యాలీ అవడం చూస్తున్నాం. ఇనీషియల్గా చైనా ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించడం వల్ల స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. కరెంట్లీ అయితే రష్యా ఆగస్ట్ 1 నుంచి ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించబోతుందనే న్యూస్ అయితే ఆల్రెడీ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో మెటల్ స్టాక్స్ మరింత ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెటల్ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ చూద్దాం. అండ్ ఈ స్టాక్స్లో యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 5 బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అనే విషయాలు కూడా చూద్దాం. సో దీనికంటే ముందు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక స్ట్రాటజీ డిస్కస్ చేసుకున్నాం. ఈ 5 స్టాక్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన మనీ మేనేజ్మెంట్ టెక్నిక్ ఎలా ఉండాలని చెప్పి. లెటర్ సపోజ్ ఈ స్టాక్లో 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. కరెంట్ ప్రైస్లో స్ట్రైట్ అవే ఇనీషియల్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫర్దర్గా కూడా మనం నెక్స్ట్ సజెస్ట్ చేయబోయే 4 ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఎంట్రీ పాయింట్స్లో ఈచ్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం హైలీ సజెస్ట్ చేస్తాం. సో సింపుల్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్లో మనం ఓవరాల్గా స్టాక్స్ని ఎక్వైర్ చేస్తున్నాం అండ్ మన ప్రైస్ లోవర్ సైడ్ స్క్యూ అయి ఉంటుంది. అందువల్ల మనకి హై రిటర్న్స్ వచ్చే అవకాశాలు నియర్ టర్మ్లో ఉంటాయి. సో ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఈ వీడియోని స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మెటల్ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటో చూద్దాం. దానిలో ఫస్ట్ స్టాక్ టాటా స్టీల్. సో ఈ టాటా స్టీల్కి రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ ఏంటో చూద్దాం. టాటా స్టీల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్రాక్సిమేట్గా 140,000 crores అండ్ కరెంట్లీ టాటా స్టీల్ ప్రైస్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1,165 రూపీస్. టాటా స్టీల్ 52 వీక్ హై చూసినట్లయితే 1,247 రూపీస్ని టచ్ చేసింది అండ్ 52 వీక్లో 312 రూపీస్. సో కరెంట్ ప్రైస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో టాటా స్టీల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే 17.8గా కనిపిస్తుంది. సో వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉంది వెన్ కంపేర్డ్ టు రిమైనింగ్ సెక్టర్స్. అండ్ టాటా స్టీల్ బుక్ వాల్యూ 611 రూపీస్ అండ్ దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. జనరల్గా ప్రతి కంపెనీ యొక్క ఫండమెంటల్ మెట్రిక్స్ మనం ఎందుకు చూస్తామంటే ఏ కంపెనీ అయినా ఆ పర్టికులర్ సెక్టర్లో లీడరా కాదా అండ్ మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీయా కాదా అనే విషయాలు మనం గేజ్ చేయడం కోసం ఫండమెంటల్ మెట్రిక్స్ని అయితే చూస్తాం. దానిలో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ఫండమెంటల్ మెట్రిక్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి టు అసెస్ ది ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. అయితే టాటా స్టీల్ లిమిటెడ్ని ఏ బెస్ట్ 5 ఎంట్రీ ప్రైస్ పాయింట్స్లో మనం ఎక్వైర్ చేయొచ్చు అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది టాటా స్టీల్ వీక్లీ చార్ట్. మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్లు కరెంట్ ప్రైస్లో స్ట్రైట్ అవే మన ఇనీషియల్ 10,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కరెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1,165 రూపీస్. సో ఇనీషియల్ 10,000 రూపీస్ 1,165 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం సజెస్ట్ చేస్తాం. అయితే ఈ లెవెల్స్ నుంచి ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే ఆర్ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇంటూ టాటా స్టీల్ ఈస్ 1,050 రూపీస్. సో 1,050 రూపీస్ దగ్గర సెకండ్ ఎంట్రీని కన్సిడర్ చేస్తాం. ఈ లెవెల్స్ దగ్గర కూడా సస్టైన్ చేసుకోకుండా ఫర్దర్గా స్లిప్ అయితే ఆ థర్డ్ ఎంట్రీ పాయింట్ ఇంటూ టాటా స్టీల్ ఈస్ 750 రూపీస్. సో ఆ లెవెల్స్ దగ్గర కూడా సస్టైన్ అవ్వకుండా ఫర్దర్గా కరెక్ట్ అయితే 600 రూపీస్ దగ్గర అవర్ ఫోర్త్ ఎంట్రీ పాయింట్ అండ్ అవర్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే 490 లెవెల్స్ దగ్గర. సో జనరల్గా ఇంత షార్ప్ కరెక్షన్స్ అనేవి స్టాక్ మార్కెట్స్లో రావడం చాలా కష్టం. బట్ వస్తే మాత్రం డెఫినెట్గా అన్ని ప్రైస్ పాయింట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ప్రైస్ అనేది లోవర్ సైడ్ స్క్యూ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మెటల్ సెక్టర్లో మనం డిస్కస్ చేయబోతున్న సెకండ్ స్టాక్ JSW స్టీల్. సో JSW స్టీల్కి రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. సో JSW స్టీల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,66,667 crores and currently it is trading at 690 rupees. JSW Steel 52 week high 773 rupees and 52 week low 186 rupees. ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే JSW Steel 21.1 దగ్గర ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది రిలేటివ్లీ వెన్ కంపేర్డ్ టు అదర్ సెక్టర్స్. అండ్ JSW బుక్ వాల్యూ 193 రూపీస్ పర్ షేర్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. సో టెక్నికల్లీ 5 బెస్ట్ ఎంట్రీ ప్రైస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు JSW కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 690 రూపీస్.
సో కరెంట్ లెవెల్స్లో స్ట్రైట్ అవే మన ఇనీషియల్ 10,000 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయొచ్చు. సో కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే ఇమీడియట్ సెకండ్ ఎంట్రీ పాయింట్ 650 రూపీస్ దగ్గర తీసుకోవచ్చు యాజ్ ఫర్ as JSW స్టీల్ ఈస్ కన్సర్న్. అండ్ ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకుండా ఫర్దర్గా షార్ప్గా కరెక్ట్ అయితే ఆ థర్డ్ ఎంట్రీ పాయింట్ 420 రూపీస్ దగ్గర ఉంది. అండ్ 420 లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే అవర్ ఫోర్త్ ఎంట్రీ పాయింట్ ఈస్ 280 రూపీస్. అండ్ అవర్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఇన్ JSW స్టీల్ ఈస్ 210 రూపీస్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 3 to 4 years ఈ ప్రైస్ పాయింట్స్ వస్తే మాత్రం JSW స్టీల్ ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో మెటల్ సెక్టర్లో మన థర్డ్ బెస్ట్ స్టాక్ హిందాల్కో. హిందాల్కో రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. హిందాల్కో ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 84,461 crores అండ్ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 376 రూపీస్. హిందాల్కో లిమిటెడ్ 52 వీక్ హై 428 రూపీస్ అయితే 52 వీక్లో 143 రూపీస్. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూస్తున్నట్లయితే 22.2 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ దీని బుక్ వాల్యూ 296 రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. సో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కరెంట్ ప్రైసెస్ నుంచి ఫర్దర్గా కరెక్ట్ అయితే నెక్స్ట్ 3 to 4 yearsలో ఏ ప్రైస్ పాయింట్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మన స్ట్రాటజీ ప్రకారం కరెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 376 రూపీస్. సో మన ఇనీషియల్ 10,000 ఇన్వెస్ట్మెంట్ అనేది కరెంట్ లెవెల్స్లో కన్సిడర్ చేయడం రికమెండ్ చేస్తాం. అండ్ ప్రైసెస్ కరెంట్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయితే ఇమీడియట్ సెకండ్ ఎంట్రీ పాయింట్ 345 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా కరెక్ట్ అయితే హిందాల్కో ఇండస్ట్రీలో మన థర్డ్ ఎంట్రీ పాయింట్ 277 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. అండ్ 277 లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకుండా ఫర్దర్గా స్లిప్ అయితే 200 లెవెల్స్ దగ్గర మన ఫోర్త్ ఎంట్రీ పాయింట్. అండ్ ఆ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా స్లిప్ అయితే 150 రూపీస్ దగ్గర ఆర్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ అండ్ ఫిఫ్త్ ఎంట్రీ పాయింట్గా ఉండబోతుంది. అండ్ ఈ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే ఆల్రెడీ 376 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉన్న ఎంటైర్ రేంజ్ని కవర్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఎంటైర్ క్యాపిటల్ని సింగిల్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్లో మనం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో మెటల్ సెక్టర్లో మన ఫోర్త్ బెస్ట్ స్టాక్ ఈజ్ వేదాంత లిమిటెడ్. వేదాంత లిమిటెడ్కి రిలేటెడ్గా ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం. సో వేదాంత లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 97,465 crores అండ్ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 262 రూపీస్. అండ్ వేదాంత లిమిటెడ్ యొక్క 52 వీక్ హై 296 రూపీస్ అండ్ 52 వీక్లో 91.2 రూపీస్. కరెంట్ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 8.1 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది యాజ్ ఫర్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇస్ కన్సర్న్. అండ్ దీని బుక్ వాల్యూ 168 రూపీస్ అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ పర్ షేర్. సో వేదాంత లిమిటెడ్ నో డౌట్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఈవెన్ ద ప్రమోటర్స్ ట్రైంగ్ టు బై బ్యాక్ ద కంపెనీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రమోటర్స్ కున్న కాన్ఫిడెన్స్. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్ ప్రైసెస్ కరెక్ట్ అయితే ఏ ప్రైసెస్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో సేమ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాం. కరెంట్ ప్రైసెస్ ఏదైతే ఉందో 260 రూపీస్ ఈ లెవెల్స్లో మనం స్ట్రైట్ అవే ఇనీషియల్ 10,000 రూపీస్ని అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ నుంచి ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే ఆర్ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇంటూ వేదాంత లిమిటెడ్ ఈజ్ 235 రూపీస్. సో ఆ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా స్లిప్ అయితే నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ క్లోజ్ టు 195 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆర్ ఫోర్త్ ఎంట్రీ పాయింట్ ఈజ్ క్లోజ్ టు 155 రూపీస్. అండ్ ఆర్ ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఇంటూ వేదాంత లిమిటెడ్ ఈజ్ 90 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 260 లెవెల్స్ నుంచి 90 రూపీస్ వరకు ఉన్న ఎంటైర్ రేంజ్లో బెస్ట్ 5 ఎంట్రీ పాయింట్స్ ఏంటి అనేది మనం కవర్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇఫ్ స్టాక్ కరెక్ట్స్. సో మెటల్ సెక్టర్లో ఉన్న ఆర్ ఫైనల్ అండ్ బెస్ట్ స్టాక్ ఈజ్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఉన్న ఫండమెంటల్ మెట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 54,254 crores అండ్ కరెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 131 రూపీస్. అండ్ 52 వీక్ హై చూస్తే 151గా ఉంది అండ్ 52 వీక్లో 29.2గా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా చూస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 13.2 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని బుక్ వాల్యూ 110 పర్ షేర్ అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రైసెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ బెస్ట్ 5 ఎంట్రీ పాయింట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 131 రూపీస్. సో మన ఇనీషియల్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది కరెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడం సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రైసెస్ కరెంట్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయితే ఆర్ ఇమీడియట్ అండ్ సెకండ్ బెస్ట్ ఎంట్రీ పాయింట్ ఈజ్ 120 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. ఈ లెవెల్స్ నుంచి కూడా ప్రైసెస్ ఫర్దర్గా కరెక్ట్ అయితే అవర్ థర్డ్ ఎంట్రీ పాయింట్ ఇన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్
99 రూపీస్ ఆర్ క్లోజ్ టు 100 రూపీస్ అనే చెప్పాలి. అండ్ ఈ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా కరెక్ట్ అయితే our fourth entry point into Steel Authority of India Limited is 70 rupees and our final entry point into SAIL is 50 rupees per share. ఈ 5 ప్రైస్ పాయింట్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కున్న బెస్ట్ 5 ప్రైస్ పాయింట్స్ అని చెప్తాం. సో జనరల్గా ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన లాంగ్ టర్మ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకోవాలి. అలాగే మన ఎంటైర్ క్యాపిటల్ని సింగిల్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అందువల్ల ప్రతి సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఆ స్టాక్స్లో ఉన్న 5 బెస్ట్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అనేది చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.